ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయము 2, ఖర్చొచ్చేసి 14. ఈ సంవత్సరం వీళ్ళకి రాజ్యపూజ్యము 5, అవమానం 7. అంటే కొద్ది అవమానాలు ఎక్కువనే ఉన్నాయి వీళ్ళకి. అంటే వివాహ వివాహం కాని వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే, ఈ మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం దృష్టి బాగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నరదృష్టి అంటారు కదా! మనం ఏం చేయొచ్చు అంటే, మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో సుగంధ ద్రవ్యాలు దానం చేయండి. సుగంధ ద్రవ్యాలు అంటే మీరు అంటే ఈ సెంట్ లాంటిది లేదా సువాసన కలిగినటువంటి జవాదు పౌడర్ అని ఉంటుంది. అలాంటివి లేదా మంచి విభూది అంటే ఆవు పిడకతో వచ్చేటువంటి కచ్చిక ఉంటుంది కదా! దానితోని విభూది తయారు చేసి దానిలో కొంచెం అత్తరు కలిపి దాంతో అభిషేకం చేయండి ఒకసారి వీలైతే. అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంటుంది. అది కాకుండా ఈ సంవత్సరంలో మీకు వీలైనప్పుడు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. అన్నదానంలో ముఖ్యంగా ఈ యొక్క కందిపప్పుతో కూడినటువంటి